మద్యం ముడుపుల కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ని అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సునీల్ రెడ్డి విచారణకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? రమ్య, ఈ రోజు నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. విజయవాడ సిట్ కార్యాలయానికి ఈ రోజు మధ్యాహ్నం సునీల్ రెడ్డి వచ్చినట్టు మనకి తెలుస్తుంది. విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడంతో ఆయన ఈ రోజు హాజరైనట్టు మనకి తెలుస్తుంది. ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. విచారణ అనంతరం వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడకు ప్రత్యేక బృందాలను పంపి వాటికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఇటీవల సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలు, ఇళ్లులో సోదాలు జరిపినటువంటి సిట్ అధికారులు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సేకరించారు. వాటి ఆధారంగా కొన్ని కంపెనీలకు సునీల్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కంపెనీలకు ఈ మద్యం ముడుపులు వచ్చాయని, ఆ కంపెనీల ద్వారా ఈ మద్యం ముడుపులకు సంబంధించిన లావాదేవీలు, ఆ నగదుని లావాదేవీల రూపంలో ఇతర మార్గాలకు మళ్లించారు అనేటువంటి అనుమానాలు రావటం, వాటిని నిర్ధారించుకునేందుకు విచారణకు హాజరు కావాలని సునీల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే మనం చూసాము, అనిల్ చోక్రా అని ముంబైలో ఉన్నటువంటి వ్యాపారవేత్త పలు షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులకు సంబంధించిన నగదుని ఈ షెల్ కంపెనీల ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేరవేశాడు అని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధానంగా ఒక కంపెనీని ముందు పెట్టి ఆ తర్వాత వాటికి అనుసంధానంగా సుమారుగా 30 పైన కంపెనీలను పెట్టి వెంటనే వాటిల్లో నగదు మార్చి వివిధ మార్గాలుగా వాటిని తరలించారని తెలుస్తుంది. అయితే ఈ సునీల్ రెడ్డికి సంబంధించి కూడా జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండటం, మరోవైపు పలు కంపెనీలకు డైరెక్టర్ గా ఉండటం, వాటికి సంబంధించిన లావాదేవీలను పరిశీలించినప్పుడు కొన్ని అనుమానాస్పదంగా కనపడటంతో డాక్యుమెంట్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ని సిట్ అధికారులు పరిశీలించారు. వాటిలో ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత విచారించాలని నిర్ణయించారు. ఈ రోజు విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇతను అత్యంత సన్నిహితుడుగా ఉండేవాడని మనకి తెలుస్తుంది. ఈ సునీల్ రెడ్డి నుంచి కొంత ఈ నగదు లావాదేవీలకు సంబంధించి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చూసుకున్నట్లయితే 13 మంది అరెస్టు తర్వాత కొంతమంది కీలక వ్యక్తుల్ని విచారించి వారి నుంచి కొంత సమాచారం రాబట్టారు. ఆస్తులకి సంబంధించి ప్రధానంగా దృష్టి పెడుతూ ఉన్నారు. మద్యం ముడుపుల నుంచి ఏ విధంగా రవాణా ఈ లావాదేవీలు జరిగాయి, నగదు రవాణా జరిగింది, ఏ ఏ మార్గాల్లో జరిగాయి, ఎవరెవరు దీనికి సహకరించారు అనే విషయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది సిట్. దీంట్లో భాగంగానే ఈ సునీల్ రెడ్డిని కూడా విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. రమ్య, ధన్యవాదాలు జయప్రకాష్.